హలో. హాయ్ సాయి, నువ్వు మెయిన్గా ఆర్థోస్కోపిక్ సర్జన్ కదా, సో షోల్డర్కి ఆర్థోస్కోపీ ఇండికేషన్స్ ఏమేమి, అంటే ఎప్పుడెప్పుడు పేషెంట్ ఆర్థోస్కోపీకి వెళ్ళాల్సి ఉంటుంది అవి ఎక్స్ప్లెయిన్ చేసాయి. యా సో మేము ఎక్కువగా 2 కండిషన్స్ చూస్తామండి. ఒకటి, యంగ్ పేషెంట్స్లో వాళ్ళకి బ్యాంకార్డ్స్ ప్రాబ్లం ఉంటుంది, రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్. కొంతమందికి ఫిట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని కూడా కన్సల్ట్ అవుతారు. సో వీళ్ళు మా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు, సార్ ఈ షోల్డర్ జాయింట్ నాకు 10 సార్లు డిస్లొకేట్ అయింది, 20 సార్లు డిస్లొకేట్ అయిందని. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏజ్డ్ పాపులేషన్, వాళ్ళలో ఏదైనా రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయి లేదా ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి. మోర్ రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా బకెట్ లిఫ్ట్ చేసినా చినిగిపోవచ్చు, లేదా కింద పడ్డా చినిగిపోవచ్చు. ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది, వాళ్ళు అదే అంటారు, సార్ ఎక్స్రే నార్మల్గానే ఉంచారని. సో అది ఎక్స్రేలో కనపడదండి. సో మీకు కనుక అనే డైలీ రొటీన్ బేసిస్ ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి షోల్డర్ పెయిన్ ఉంది, రొటేటర్ కఫ్ చినిగింది, మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్లతో తగ్గడం లేదు అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర చాలా మంది దగ్గర ఉందండి. దానికి మీ రిపోర్ట్స్ వాట్సాప్ చేయొచ్చు, నేను చూసి చెప్తాను. లేదా ఈ పాసిబుల్ హాస్పిటల్కి రండి లేదా క్లినిక్కి రండి, నేను చూసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.